ఏం చేయమంటారు? సగం కర్రీ వండు, సగం ఫ్రై చేయి. సరే. డాడీ సినిమా పెట్టాడు, డాడీ సినిమా పెట్టాడు, సినిమా పెట్టాడు. ఓకేరా, మొన్న రిలీజ్ అయిన సినిమా పెట్టినా. చూడు, వాడుగో నీలెక్కే. చదువుకోపోతే ఎట్లా తయారైండో. చదువుకోవాలరా. ఇదే సినిమాకి ఇదే ఫుడ్కి ఇంతకు ముందు బయటికి వెళ్తే 5,000 ఖర్చు వచ్చేది. ఇప్పుడు చూడు, చికెన్తో అయిపోయింది. వాడు కూడా హ్యాపీ. ఆ మిగిలిన 4 డబ్బులతోటి నిన్ను కూడా హ్యాపీ చేస్తే అదే చాలు. అంటే నాకు చీర కొనిస్తారా? కొంటానే. మమ్మీ, డాడీ, డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ, ఏమైందిరా? డాడీ, మమ్మీ. ఏమైందన్నా? డాడీ సినిమా రావట్లేదు డాడీ. మమ్మీ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్దాం మమ్మీ. ప్లీజ్ మమ్మీ. డాడీ పద డాడీ వెళ్దాం. ఏ ఆగరా. డాడీ సినిమాకి వెళ్తాం డాడీ. మమ్మీ తీసుకుని వెళ్ళమని చెప్పు మమ్మీ. పద మమ్మీ వెళ్దాం మమ్మీ. పద మమ్మీ వెళ్దాం మమ్మీ. నా బొమ్మ.com ఓపెన్ అయితలేదేంద్రా? అవునరా, సైడ్ బ్లాక్ అని వస్తుంది. మరి సినిమాలో చుట్టం థియేటరేనా? అంత పెట్టి వెళ్ళడమే ఎలా? అరే నా ఫేవరెట్ హీరో రా, వెళ్ళాలరా. ఇప్పుడు గుర్తొచ్చారా నా హీరో? అదే నా బొమ్మలో వస్తే మాత్రం ఫ్రీగా చూసేవాడివి. నాబొమ్మ.com ఆగిపోయిందా? ఇకపై సినిమాలు చూడలేమా? ఇంక సినిమాలు చూడలేమా? నాబొమ్మ.com ఆగిపోయిందా? నాబొమ్మ.com ఆగిపోయిందా? ఇంకా పైరసీ ఏం చూస్తాం, థియేటర్ పోదాం. నాబొమ్మ.com లో ఒరిజినల్ ప్రింట్స్ రా, పైరసీనే ఉండవు. రే వికీ, కొత్త సైట్లు నా బొమ్మ 1, నా బొమ్మ 2 అలా 60 మిర్రర్ సైట్లు పెడదాం. ఒక దగ్గర పెట్టగానే మిగిలిన 59 సైట్లలో సేమ్ కంటెంట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. నా బొమ్మ.comలో మొత్తం డేటా బ్యాకప్ తీ. ఈ రవిగాడ్ అంటే ఏంటో చూపించాలరా. నేను కొన్న డొమైన్స్ మొత్తం తీ. పేర్లు మార్చి వాడగలిగినన్ని వాడు. వీలైనన్ని కొత్త డొమైన్లు కొను. కరేబియన్ ఐలాండ్స్, సెయింట్ కిటీస్ అండ్ నెవీస్. నాకు వచ్చిన వర్క్కి ఆ కంట్రీయే బెస్ట్ అన్నయ్య. ఆర్తి వాళ్ళ పేరెంట్స్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చారు. నా సేవింగ్స్ వీటన్నిటినీ కలుపుకొని అటు వెళ్ళిపోదామని. ఆర్తికి కూడా ఇక్కడ ఏమంతా నచ్చట్లేదు. అరే నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందిరా? 3650 రోజులు అన్నయ్య. ఇదే హైదరాబాద్కి యాక్టర్స్ అవ్వాలని, హీరోయిన్స్ అవ్వాలని, డాక్టర్స్ అవ్వాలని, ఇంజనీర్స్ అవ్వాలని నీ ఎన్నో కోట్లు సంపాదించి ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటావు. అనుకున్న చేయలేక, తిరిగి ఇంటికి వెళ్ళలేక, వెళ్తే వాళ్ళు మనల్ని ఎలా చూస్తారోనన్న ఒక భయంతో ఇక్కడే మిగిలిపోతున్నావు, నలిగిపోతున్నావు. అలాంటిది మాలో ఒకడు ఆడి జీవితంలో అనుకున్నవన్నీ సాధించి ఇప్పుడెక్కడికో. ఆర్తిని బాగా చూసుకోరా. డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు. నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను రేయ్. ఆల్ ది బెస్ట్ రా. అన్నయ్య, సారీ అన్నయ్య. సారీ దేనికిరా? చెప్పాలనిపించింది. ఒక 500 ఉంటే పంపిరా, 1 గంటలో పంపిస్తా. ఎస్, 2 times విన్ అయినా. మళ్ళీ ఇంకోసారి ఆడి విన్ అయితే డబ్బులు వచ్చేస్తాయి. ఈ ఒక్క ఏవియేటర్ గేమ్ ఆడితే మామ 100,000 అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళన్నా కూడా దునియా సంపాదించిండు.